కొవ్వుల యొక్క రకాలను తెలిపే ఈ స్పోకన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము. కొవ్వుల యొక్క వర్గీకరణ, కొవ్వుల యొక్క పాత్ర మరియు వాటి ఆహార వనరులు. కొవ్వులు అనేవి అవసరమైన స్థూల పోషకాలు. వాటిని లిపిడ్స్ అని కూడా అంటారు. ఆహారంలో నుండి కనిపించే కొవ్వులు మరియు కనిపించని కొవ్వులు అని రెండు రకాలుగా విభజించబడ్డాయి. కనిపించే కొవ్వులు అనేవి మనం చూడగలిగేవి. నూనెలు, వెన్న మరియు నెయ్యి అనేవి కొన్ని ఉదాహరణలు. అదృశ్య కొవ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడలేము. ఈ కొవ్వులు అనేవి సహజంగా ఆహారంలోనే ఉంటాయి. గింజలు, విత్తనాలు, గుడ్లు, పాలు, మాంసం మరియు చేపల వంటి ఆహారాలలో. కొవ్వులు వాటి యొక్క భౌతిక రూపాలను బట్టి రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవి ఘన కొవ్వులు మరియు ద్రవ కొవ్వులు. నెయ్యి, వెన్న అలాగే వనస్పతి అనేవి ఘన కొవ్వులకు ఉదాహరణలు. పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె వంటి వంట నూనెలు అనేవి ద్రవ కొవ్వుల యొక్క ఉదాహరణలు. కొవ్వులు దేనితో తయారవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొవ్వుల యొక్క నిర్మాణ వస్తువులు అనేవి ఫ్యాటీ యాసిడ్లు. ప్రధానంగా అవి కార్బన్ అణువుల యొక్క సరళమైన గొలుసులను కలిగి ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి అలాగే హైడ్రోజన్ అణువులతోనూ బంధించబడి ఉంటాయి. కొవ్వు ఆమ్లపు గొలుసు రెండు చివరలను కలిగి ఉంటుంది. ఒకటి కార్బాక్సిల్ అంత్యము, మరొకటి మిథైల్ అంత్యము. మన ఆహారంలో కొవ్వు ఆమ్లాల యొక్క ప్రధాన మూలం అనేది ట్రైగ్లిజరైడ్స్ రూపంలో ఉంటుంది. ట్రైగ్లిజరైడ్లు అనేవి మన శరీరంలో కొవ్వు నిల్వ యొక్క ప్రధాన రూపం. ట్రైగ్లిజరైడ్ యొక్క నిర్మాణంలో ఒక గ్లిసరాల్ అనేది కొవ్వు ఆమ్లాల యొక్క 3 గొలుసులకు జత చేయబడి ఉంటుంది. కొవ్వు ఆమ్లపు గొలుసులు అనేవి వాటి వద్ద ఉన్న కార్బన్ సంఖ్యల ఆధారంగా వర్గీకరించబడతాయి. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ 2 నుంచి 5 కార్బన్లను కలిగి ఉంటాయి. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే 6 నుండి 12 కార్బన్లను కలిగి ఉంటాయి. అదే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే 13 లేదా అంతకంటే ఎక్కువ కార్బన్లను కలిగి ఉంటాయి. మనం వాటిలో ప్రతి దాని గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాం. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. అసిటేట్, ప్రోపియోనేట్ మరియు బ్యూటరేట్లు అనేవి కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు. ఇవి పెద్ద పేగులోని బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతాయి. మన ప్రేగులోని బ్యాక్టీరియా అనేది జీర్ణం కాని ఫైబర్ను పులియబెడుతుంది. ఈ కిణ్వ ప్రక్రియ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ల యొక్క ఉత్పత్తికి దారితీస్తుంది. అనేక పులియబెట్టిన ఆహారాలు అనేవి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లతో సమృద్ధిగా ఉంటాయి. ఉదాహరణకు చీజ్, వెన్న, ఊరగాయలు, యోగర్ట్, సోయా సాస్, వెనిగర్. ఈ ఫ్యాటీ యాసిడ్లు ప్రేగును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి ప్రేగులలో ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు కాలేయంలో కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఉపవాస సమయంలో శరీరంలో ఈ ఫ్యాటీ యాసిడ్ల యొక్క స్థాయిలు పెరుగుతాయి. ఒక వ్యక్తి తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా ఇది పెరుగుతుంది. ఫ్యాటీ యాసిడ్ల యొక్క ఇతర రకాలు అనేవి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్లు. వాటిని MCT అని అంటారు. లారిక్ యాసిడ్ మరియు క్యాప్రిక్ యాసిడ్ అనేవి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ల యొక్క ఉదాహరణలు. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్లు అనేవి కొన్ని ఆహారాలలో సహజంగా ఉంటాయి. ఉదాహరణకు కొబ్బరి నూనె, తల్లిపాలు మరియు పాల ఉత్పత్తులు. వాటి చైన్ పొడవు చిన్నదైన కారణంగా MCTలు అనేవి వేగంగా విచ్ఛిన్నమవుతాయి, వేగంగా శోషించబడతాయి. అలాగే అవి సమర్థవంతంగా శక్తిగా మార్చబడి శరీరం చేత ఉపయోగించబడతాయి. కాలేయ రుగ్మతలు ఉన్నవారికి కూడా MCTలు అనేవి ఉపయోగపడతాయి. ఇది యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. తర్వాత మనం లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ల గురించి తెలుసుకుందాం. ఓలిక్ యాసిడ్, పామిటిక్ యాసిడ్ మరియు EPA అనేవి కొన్ని ఉదాహరణలు. లినోలిక్ యాసిడ్, DHA మరియు స్టిరిక్ యాసిడ్లు కూడా లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు.
అవి గుడ్లు, చేపలు, కోకో విత్తనాలు మరియు శైవలాలు వంటి కొన్ని ఆహారాలలో ఉంటాయి. పామాయిల్, వేరుశెనగ నూనె మరియు పాల కొవ్వులో కూడా ఈ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. మనం ఫ్యాటీ యాసిడ్ల యొక్క మరింత వర్గీకరణను చూద్దాం. బంధాల యొక్క సంఖ్యను బట్టి ఫ్యాటీ యాసిడ్లు అనేవి 2 రకాలుగా విభజించబడ్డాయి. అవి సాచురేటెడ్ మరియు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు. ఇప్పుడు నేను మీకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ల గురించి చెబుతాను. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అనేవి 2 కార్బన్ అణువుల మధ్య ఏకబంధాన్ని కలిగి ఉంటాయి. వాటి నిర్మాణంలో అవి గట్టిగా కలిసి పేర్చబడి ఉంటాయి మరియు దట్టంగా ఉంటాయి. దాని ఫలితంగా అవి గది ఉష్ణోగ్రత వద్ద చాలా వరకు ఘన రూపంలో ఉంటాయి. వాటికి ద్విబంధాలు లేవు. అలాగే అధిక ఉష్ణోగ్రత వద్ద వండినా కూడా స్థిరంగా ఉంటాయి. అవి రసాయన మార్పులకు సులభంగా లోను కావు. అందువల్ల వాటి నుండి హానికరమైన రసాయనాల యొక్క విడుదల కూడా తక్కువే. సాచురేటెడ్ ఫ్యాట్లు అధికంగా ఉండే నూనెలకు కొబ్బరి నూనె మరియు పామాయిల్ అనేవి ఉదాహరణలు. పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్లు ఉంటాయి. ఉదాహరణకు వెన్న, నెయ్యి, క్రీమ్, చీజ్. సాచురేటెడ్ ఫ్యాట్లు అనేవి గుడ్లు, మాంసం మరియు కోడి మాంసంలో కూడా ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు 2 కార్బన్ అణువుల మధ్య 1 లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలను కలిగి ఉంటాయి. ప్రతి ద్విబంధం అనేది సిస్ లేదా ట్రాన్స్ అమరికలో ఉండవచ్చు. సిస్ అమరికలో 2 హైడ్రోజన్లు కూడా చైన్ యొక్క అదే వైపున ఉంటాయి. ట్రాన్స్ అమరికలో అయితే హైడ్రోజన్లు అనేవి చైన్ యొక్క ఎదురువైపుల్లో ఉంటాయి. సిస్ డబుల్ బాండ్ అనేది ఫ్యాటీ యాసిడ్ చైన్లో మెలిపడడానికి లేదా వంపుకు కారణమవుతుంది. ఇది ఫ్యాటీ యాసిడ్లను గట్టిగా కట్టకట్టుకోకుండా నిరోధిస్తుంది. అందువల్ల అవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. ద్విబంధాల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకుని అవి 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లను ముఫా అని పిలుస్తారు మరియు అవి ఒక ద్విబంధాన్ని కలిగి ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లను హూఫా అని పిలుస్తారు మరియు అవి 2 లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలను కలిగి ఉంటాయి. ద్విబంధాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటే కొవ్వు యొక్క అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ద్విబంధాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటే అధిక ఉష్ణోగ్రత వద్ద కొవ్వు మరింత స్థిరంగా ఉంటుంది. మనం అధిక ఉష్ణోగ్రత అని అంటే అర్థం 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత. అందువల్ల వంట చేయడానికి హూఫా కంటే మూఫా అనేది ఉత్తమం. మూఫా అనేది ఆలివ్ నూనె, నువ్వుల నూనె మరియు వేరుశెనగ నూనెలలో ఉంటుంది. జీడిపప్పు, బాదం మరియు పిస్తా పప్పులలో కూడా మూఫా ఉంటుంది. హూఫాలను తప్ప చాలా వరకు ఫ్యాటీ యాసిడ్లను మన శరీరం తయారు చేస్తుంది. వాటిని ఆహారం ద్వారా మాత్రమే పొందవచ్చు. అందుకే వాటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు అని అంటారు. ఒమేగా 3 మరియు ఒమేగా 6 అనేవి ముఖ్యమైన హూఫాలు. ఇప్పుడు మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల గురించి చర్చిస్తాం. ఈ ఫ్యాటీ యాసిడ్లు మిథైల్ అంత్యం నుండి 3వ కార్బన్ పరమాణువుపై ద్విబంధాన్ని కలిగి ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లలో ALA, EPA మరియు DHA ఉన్నాయి. ALAని EPA మరియు DHAకు మార్చవచ్చు. కానీ ఈ మార్పిడి అనేది చాలా పరిమితంగా ఉంటుంది. అందుకే మనం ఈ మూడింటిని ఆహారం ద్వారానే పొందాలి. ALA అనేది వాల్నట్లు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు మరియు సోయాలో ఉంటుంది. ఇది అల్గే ఆయిల్, గార్డెన్ క్రస్ విత్తనాలు మరియు మెంతి గింజలలో కూడా ఉంటుంది. DHA మరియు EPA అనేవి మైక్రో అల్గేల ద్వారా సంశ్లేషణ చేయబడతాయి. చేపలు మైక్రో అల్గేలను తిన్నప్పుడు వాటి కణజాలంలో ఒమేగా 3 అనేది పేరుకుపోతుంది. అందువల్ల చేపలు మరియు చేప నూనెలు అనేవి EPA మరియు DHA యొక్క మంచి వనరులు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలో చాలా ప్రయోజనకరమైన పాత్రలను కలిగి ఉంటాయి. అవి కణత్వచాల యొక్క ప్రధాన భాగాలు. పిండం ఎదుగుదలకు
మెదడు అభివృద్ధికి మరియు అభిజ్ఞా పనితీరుకు ఇవి అవసరం. ఇవి వాపును, నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇప్పుడు నేను మీకు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ల గురించి చెప్తాను. ఒమేగా-6 అనేది మిథైల్ అంత్యము నుండి 6వ కార్బన్ అణువుపై ద్విబంధాన్ని కలిగి ఉంటుంది. ఒమేగా-6లో లినోలిక్ యాసిడ్ మరియు అరాకిడోనిక్ యాసిడ్లు ఉన్నాయి. లినోలిక్ యాసిడ్ అనేది పొద్దుతిరుగుడు విత్తనాలు, వెర్రి నువ్వులు మరియు నువ్వుల గింజలలో ఉంటుంది. ఇది విత్తనాల నూనెలలో కూడా పుష్కలంగా ఉంటుంది. మనం వీటిని ధాన్యాలు మరియు చిక్కుళ్ల నుండి కూడా పొందుతాము. గుడ్లే కాదు, మేక కాలేయం మరియు మేక మెదడు అనేవి కూడా మంచి వనరులు. లినోలిక్ యాసిడ్ అరాకిడోనిక్ యాసిడ్గా మార్చబడుతుంది. అరాకిడోనిక్ యాసిడ్ అనేది జంతువుల నుండి వచ్చిన ఆహారాలలో మాత్రమే కనిపిస్తుంది. ప్రధాన వనరులు అనేవి మాంసం, కోళ్లు, చేపలు మరియు పాల ఉత్పత్తులు. మన శరీరానికి ఒమేగా-6 మరియు ఒమేగా-3ల మధ్య సమతుల్యత అవసరమని గుర్తుంచుకోండి. చాలా ఎక్కువ ఒమేగా-6 మరియు తక్కువ ఒమేగా-3ని తినడం అనేది హానికరం. చాలా అధ్యయనాలు 4:1 నిష్పత్తిని మంచిదని సూచిస్తున్నాయి. ఆహారంలో ఒమేగా-6 మరియు ఒమేగా-3 యొక్క ఆదర్శ నిష్పత్తి అనేది 1:1 ఉండాలి. పాశ్చాత్య దేశాలలో ప్రస్తుత వినియోగ విధానం 25:1 వరకు నిష్పత్తిని చూపిస్తుంది. అదే భారతదేశం మరియు ఇతర దక్షిణాసియా దేశాలకు వస్తే ఈ నిష్పత్తి అనేది 45:1 వరకు ఎక్కువగా ఉంది. ఇది ఎందుకంటే ప్రాసెస్ చేసిన మరియు వేయించిన ఆహార పదార్థాల వినియోగం పెరగడమే దీనికి కారణం. ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఆహారాలు తగినంతగా తీసుకోకపోవడం కూడా దీనికి కారణం. ఒమేగా-6 మరియు ఒమేగా-3 యొక్క అసమతుల్యత శరీరంలో వాపులు, మంటను పెంచుతుంది. ఇది ఊబకాయం, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. శుద్ధి చేసిన విత్తనాల నూనెలలో ఒమేగా-6 పుష్కలంగా ఉంటుంది. ఇది మన ప్రేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. విత్తన నూనెలకు బదులుగా మీరు నెయ్యి, వెన్న మరియు కొబ్బరి నూనెలను ఉపయోగించవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ సాంప్రదాయ నూనెలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు వేరుశనగ నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనె. శాచురేటెడ్ మరియు అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లే కాకుండా మనకు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉన్నాయి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు అనేవి తయారు చేయబడిన కొవ్వులు. అవి కూరగాయల నూనెల యొక్క కృత్రిమ హైడ్రోజనేషన్ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. ఈ ప్రక్రియలో ఫ్యాటీ యాసిడ్లలోని ద్విబంధాలు అనేవి సిస్ నుండి ట్రాన్స్కి మారుతాయి. దీని కారణంగా ద్రవ నూనెలు అనేవి ఘన రూపంలోకి మారుతాయి. ట్రాన్స్ ఫ్యాట్ల యొక్క ఉదాహరణలు వనస్పతి మరియు కృత్రిమ వెన్న. ట్రాన్స్ ఫ్యాట్లు గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటాయి. అనేక రెస్టారెంట్లు మరియు ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు వంట కోసం ట్రాన్స్ ఫ్యాట్లను ఉపయోగిస్తాయి. కేకులు, బిస్కెట్లు, కర్రీ వంటి ప్రాసెస్ చేయబడిన మరియు బేక్ చేసిన ఉత్పత్తులలో కూడా ఇవి వేస్తారు. కావలసిన రుచి మరియు ఆకృతిని పొందడం కోసం అలా చేస్తారు. అవి చవకైనవి, అలాగే చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. పూఫా అధికంగా ఉండే నూనెలను తిరిగి ఉపయోగించినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్లు కూడా ఉత్పత్తి అవుతాయి. నూనె వేయించడానికి కావలసిన ఉష్ణోగ్రతకు గురైన తరువాత అవి విచ్ఛిన్నం కావడం ప్రారంభిస్తాయి. వాటిని మళ్లీ వేడి చేయడం వల్ల వాటి యొక్క నిర్మాణం సిస్ నుండి ట్రాన్స్కు మారుతుంది. ఇది పూఫాని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లుగా మారుస్తుంది. వాటిని ఎక్కువసేపు వేడి చేయడం వల్ల విషపూరిత అల్డిహైడ్లు విడుదలవుతాయి. ఈ కొవ్వులను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం మరియు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలలో అయితే దృష్టి మరియు నాడీ వ్యవస్థ యొక్క లోపాలు అనేవి కనిపిస్తాయి. డెన్మార్క్, కెనడా, యుఎస్ఏ వంటి దేశాలు ట్రాన్స్ ఫ్యాట్ల యొక్క వాడకాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. ట్రాన్స్ ఫ్యాట్లు మన శరీరానికి ఎటువంటి పోషణను అందించవు మరియు అవసరం లేవు కూడా. మన ఆహారంలో వీటిని పూర్తిగా మానుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి.
ఇది ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు మనల్ని తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదాలు.